ఇంకా అద్భుతంగా ధన్యులు మిత్రులారా, శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవరు పలికరవచ్చు. ఈరోజు సోమవారం జ్ఞాన భీమఖండంలో 64వది విశాఖ నక్షత్రం 4వ పాదం కోరమాపురం గ్రామం. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు కలిసి ఉన్నారు. వారి చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఈ గ్రామం శాఖార గ్రామంగా మారాలని, ఇక్కడ పబ్లిక్ పెరుగుని కావాలని, ధ్యానమయం కావాలని, ప్రతి ఇంట్లోని ఎవరి ధ్యానం నేర్చుకోవాలని సంకల్పంతో ఈ గ్రామాన్ని శాఖార గ్రామంగా మార్చడానికి ధ్యానమయంగా ఎవరు పడతారు. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా శ్వాసను మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జరగవద్దు. 5 4 3 2 1 నెమ్మదిగా చేతులు చూసుకుంటూ కళ్ళు తెద్దాం. ముందుగా మనకి ఇంత జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జ్ఞాన భీమఖండానికి, కోరమాపురం గ్రామానికి, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి, ఇందులో పాల్గొన్న 9 మాస్టర్లందరికీ కూడా ఒక్కసారి గట్టిగా క్లాసండి. జ్ఞాన భీమఖండానికి గట్టిగా మాస్టర్స్ ఎవరు కలవద్దు. ద్రాక్షారామ ధ్యాన భీమఖండ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలని పత్రిసారి మనకి ఇచ్చిన కాన్సెప్ట్లో ధ్యాన భీమఖండం అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు 64వ వారం కోరమాపురం గ్రామం వచ్చి ఉన్నాము. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారుగా వెలిసి ఉన్నారు. ఇది విశాఖ నక్షత్రం 64వ పాదం అండి, 64వ వారము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఈ గ్రామం అంతా మనం ధ్యాన ప్రచారం చేయడానికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ సన్నద్ధమై ఉన్నారు. ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాఖాహార జగత్కి, కోరమాపురం గ్రామానికి, ధ్యాన భీమఖండానికి, ద్రాక్షారామ భీమఖండానికి, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. అందరూ పాంప్లెట్స్ తీసుకుని ఛానల్ వారికి హాయ్ చెప్తూ వెళ్ళండి. ఎన్ఎంసీ ఛానల్కి ఇందులో మీరు కరెక్ట్గా చూపిస్తేనే మీరందరూ పిఎంసీలో రిలీజ్ అవుతారు. ఇక్కడ వేషాలు వేసుకున్నా, మాట్లాడుకున్నా, కబుర్లు చెప్పుకున్నా అవన్నీ ఇంటి దగ్గర చెప్పుకోండి ప్లీజ్. మౌనం మౌనం మౌనం. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ అయిపోయినాయి. రండి టాటా చెప్పుకుండొచ్చు.
ధ్యాన భీమ ఖండానికి 64 మన సోమవారం ధ్యాన భీమ ఖండానికి ఎన్ఎంసి ఛానల్ కి బ్రహ్మర్షి పత్రిసారికి జై. ఏహో పత్రిజీ జై హో భీమ ఖండానికి జై హో. ఫోటో ఎందుకు? సహజంగా జరుగుతుంది, దాన్ని గమనిస్తున్నాం. ఆఖరి 1 నిమిషం నేను చెప్పేటంత వరకు ఎవరు చేతులు విడతీయద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం మాత్రం. ఓకే అండి. ఇప్పుడు చేతులు 2 విడదీసి కళ్ళు మీద పెట్టుకోండి. డైరెక్ట్ కళ్ళు తెరవకూడదు, చేతులు విడదీసి కళ్ళు మీద పెట్టుకోవాలి. మెల్లిమెల్లిగా చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. మీ చేతులు చూసుకుంటూ, అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా గట్టిగా, సరిపోలా, ఇంకా ఇంకా. ఓకే, ఎలా అనిపించింది ధ్యానం? నాకు వినిపించాలి, గట్టిగా చెప్పాలి. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందా? ఇంకా చేయాలందా? చాలా చాలా బాగుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మంత్రంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చెప్పండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మంత్రానికి అర్థం తెలుసా? మెడిటేషన్ అన్నమాట. మనం ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలో తర్వాత చెప్తాం, కానీ ఇప్పుడు ఎలా చేయాలో ఈ మేడం మీకు చూపిస్తారు. చూసి కూర్చోండి. మీరు వేళ్ళలో వేలు ఇలా పెట్టుకోవాలమ్మా, ఇలాగా ఒళ్ళో పెట్టుకోండి. వేలల్లో వేలు ఇలా పెట్టి ఇలాగా ఒళ్ళో పెట్టుకోవాలన్నమాట. ఓకే, కళ్ళు 2 మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. బలవంతంగా ముయ్యొద్దమ్మా, మామూలుగా నిద్రపోయేటప్పుడు మీరు ఎలా కళ్ళు మూసుకుంటారో అలాగా, అంతే. ఓకే, ఫ్రీగా కూర్చోవాలి. ఓకేనా? హ్యాపీగా అలా కూర్చున్నాం. ఇప్పుడు మనకి ఒకటి జరుగుతూ ఉంటుంది, అదే బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అనమాట. మనకు తెలియకుండా మన బ్రీత్ అనేది నడుస్తుంది. ఆ బ్రీత్ని మనం అబ్జర్వ్ చేయాలి, శ్వాసను గమనించాలి. సహజంగా జరుగుతూ ఉంటుంది, అది మనం బలవంతంగా తీసుకుని వదలక్కర్లేదు. ఓకేనా? మీరు పడుకునేటప్పుడు మీకు బ్రీత్ని మీరు ఏమీ అబ్జర్వ్ చేసుకోరు, తెలీదు, కానీ దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. అలాగా
ఎవరికైనా కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. కళ్ళు మూసి కూర్చోవాలి సార్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. ఇలాగ కళ్ళు మూసి కూర్చోండి. శ్వాసని గమనిస్తూ ఉండాలి. దీన్నే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అంటారు. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. చాలా సహజంగా జరుగుతుంది ఈ శ్వాస. దాన్ని గమనిస్తూ ఉన్నాం. నవ్వకూడదు. అలాగా కళ్ళు తెరవద్దు నాన్న. జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి అంతే. చక్కగా హాయిగా కూర్చున్నారు. అందరూ బాగా కూర్చున్నారు. మన శ్వాస మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క శ్వాసల వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. చాలా హాయిగా ఉంటుంది. మనకి చదువుకున్నవన్నీ కూడా బాగా గుర్తుండాలంటే మెంటల్ స్ట్రెస్ అనేది కూడా మనకి దూరం అవుతుంది. మనకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుందంటే చాలా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున హోంవర్క్ చేయకపోతే టీచర్లు కొడతారు, లేకపోతే సరిగ్గా లేదని చెప్పి నేను పాస్ అవనేమో, ఫెయిల్ అయిపోతానేమో, ఇలాంటి భయాలన్నీ మనలో ఉంటాయి. అవన్నీ పోవడం కోసమే మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసనే గమనించండి. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. ఓకే, లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి. ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ కళ్ళు తెరవద్దు నేను చెప్పేటంత వరకు. ఓకే అండి, మీ చేతులు విడదీసుకుని కళ్ళు మీద పెట్టుకోండి. డైరెక్ట్ కళ్ళు తెరవకుండా చేతులు విడదీసుకుని కళ్ళు మీద బోర్లించుకోవాలి. 5 4 3 2 1 0. మెల్లిమెల్లిగా మీ అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. అరచేతులు చూసుకోవాలి, ఎవరు చేతులు రుద్దకండి. అంతే, మెల్లిగా చూసుకుంటూ కళ్ళు తెరవండి. మరి ఇప్పుడు దాకా చేసిన ధ్యానానికి ఒకసారి క్లాస్ కొడదామా గట్టిగా? Three Idiots.
అలాగే పోదాం కాలం అలాగే వెళ్ళిపోమని ప్రొఫెసర్ అక్కడ చెప్పాలి. చౌదరి గారి చెప్పండి కావాలి. అది శంకర్ గారు జన్మ మర్చిపోతుందా బ్రహ్మతి పత్రిజీ ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ అయితే గారి దగ్గర ఉంటాయి టికెట్లు ఏసీ అటు అన్ని గారు చెప్తారు. ఇలా మండపాన్ని అయితే ప్రతి ఒక్కరికి కూడా గీతాలు వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఏమన్నా సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి మన సొసైటీని పరిచయం చేయడం కోసం అలాంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చి వాళ్ళకి ఉచితంగా సినిమా చూపిద్దామండి. అంటే అలాగే గురువు గారు వాళ్ళని ఏమన్నా దింపాలి.